హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన విక్రమ్ యొక్క తంగలాన్ తమిళ్ తెలుగు డబ్బుడ్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, విక్రమ్ వాళ్ళ ఊరితో పాటు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారనమాట. సో అలా ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్, అప్పుడు వచ్చి బ్రిటిష్ టైం అనమాట. సో బ్రిటిష్ మనిషి వచ్చి గోల్డ్ ఉండే చోట కనిపెట్టి ఆ గోల్డ్ని ఎలా అయినా భూమి నుంచి తీయాలనుకుంటారు. సో అలా వచ్చిన ఒక పర్సన్ విక్రమ్ ఊళ్ళో ఉండే వ్యక్తులు వాళ్ళ సపోర్ట్ కావాలనేసి విక్రమ్ని కొంతమంది ఊరు మనుషుల్ని తీసుకొని పోతారు. సో అలా చాలా చోట్ల ఎదుగుతా అన్నమాట గోల్డ్ ఎక్కడ ఉంటుందనేసి. సో కోలార్ ఆ డిస్టిక్లో వచ్చి ట్రై చేస్తూ ఉంటారు గోల్డ్ ఎలాగైనా ఎత్తాలనేసి. బట్ వాళ్ళకి ఎక్కడ అనేది దొరకదు. బట్ చాలా ట్రై చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని దాటుకొని వాళ్ళకి గోల్డ్ అనేది కనబడుతుంది. సో ఆ గోల్డ్ తీసేదానికి ఇంకా ఎక్కువ మనుషులు కావాలనేసి విక్రమ్ వచ్చి వాళ్ళ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరిని తీసుకుపోతాడు ఆ తవ్వకానికి. సో అలా పోయిన తర్వాత ఏమైంది అనేసి ఈ సినిమా యొక్క టోటల్ స్టోరీ అనమాట. సో ఇక్కడ ఆ గోల్డ్ వాళ్ళకి దొరకాలంటే ఒక అమ్మాయిని చంపాల్సిన ఒక పరిస్థితి వస్తుంది. ఆ అమ్మాయిని చంపితే కానీ వీళ్ళకి గోల్డ్ అనేది దొరకదు. సో అలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఆ అమ్మాయిని చంపి ఆ గోల్డ్ అనేది వాళ్ళు తీసుకున్నారా లేదా, ఆ గోల్డ్ కనిపెట్టారా లేదా అనేసి ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ అనమాట. సో నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం తీసుకున్న స్టోరీ అండ్ తీసిన విధమే. ఇది వచ్చి ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. సో ఆ టైంలో కోలార్ డిస్టిక్లో ఎలాగైతే బ్రిటిష్ టైం ఉన్నప్పుడు తవ్వకాలు అవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో అది నిజంగానే జరిగినట్టు ఈ స్టోరీ. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ఇంకొక ముఖ్యమైన రీజన్ వచ్చి విక్రమ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్. అంత సూపర్గా ఉండింది వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది, అంత సూపర్గా ఇచ్చారు ఈ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ దాన్ని దాటి ఈ సినిమాలో చాలామంది యాక్ట్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ రైటింగ్ కూడా చాలా బాగుంది. మాళవిక మోహన్ అనేవాళ్ళు ఈ సినిమాకి ఒక ఇంపార్టెంట్ రోల్. సో వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అనేది కూడా చాలానే సూపర్గా ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి జీవి ప్రకాష్. సో వాళ్ళ యొక్క సాంగ్స్ అనేది యావరేజ్గా ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సూపర్గా ఉంది అనమాట. ఈ సినిమాకి రిటర్న్ అండ్ డైరెక్టర్ బై పా రంజిత్. సో పా రంజిత్ ఒక సూపర్ అయిన డైరెక్టర్. వాళ్ళ సినిమా చూసే వాళ్ళు తెలుసు, చాలా పాలిటిక్స్ ఉంటాయి అండ్ చాలా సెన్సిటివ్ విషయాలన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళ సినిమాల్లో. సో అవే విషయాలు కూడా ఈ తంగలాన్ సినిమాలో కూడా ఉంది. సో అవి చూపించిన విధం అండ్ అవి తీసిన విధం కూడా చాలా సూపర్గా ఉంది అనమాట. సో ఓవరాల్గా ఒక మంచి సినిమా. థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని చూడాలనుకుంటే ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలనుకుంటున్నవాడు చూడండి. సో ఇంతే నా వీడియో. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్ చెక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. సో వాటన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.